కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన మలయ మారుతం. గ్లాస్కో పంచ జరీ నంబరు పాదం మీద పరుచుకునేటట్టుగా, అంచు పద్మాగ్రంలాగా అమరికగా బెంగాలీ కట్టు, అల్లిక బనీను, ఉల్లిపొర, గీరెల లాల్చి, పక్క జేబులో ఘుమాయించే జేబురుమాల, పై జేబులో ఆకారము అంకెలు చూచాయగా కనబడుతూ 10 రూపాయల నోట్ల బొత్తి, బుగ్గను రూపాయికిళ్ళి. అనుకున్న ప్రకారం వేళ్లకు సరిగ్గా ఆ గుమ్మం ఎక్కాడు సత్యం. తలుపు ఓరవాకిలిగా ఉంది. చెప్పుల చప్పుడు విని లోపల నుంచి వచ్చే వచ్చే అనుకుంటూ ఆ అమ్మాయి తల్లి. హాల్లో దీపం పెద్దదిగా చేసి తలుపు తీసి రా నాయనా అంటూ పలకరించి గుమ్మంలోకి వచ్చి వీధి అటూ ఇటూ తొంగి చూసి వెనుక నుంచి తలుపు వేసింది. కూర్చోండి, అలా నిలబడే ఉంటారే, ఇప్పుడే ఇందాకటి నుంచి మీరు వస్తారు కదా అని ఇక్కడే కూర్చొని ఇట్టే లోపలికి వెళ్ళాను పాలల్లో తోడు వేసి వద్దామని. మీరు రానే వచ్చారు. అమ్మాయి వారు వచ్చారే. చంద్రం అవతల వసారాలోంచి ఆ పక్క గదిలోకి వెళుతూ తన వైపు చూసిన చూపు ఒక్కమారుగా తళుక్కుమంది. సత్యం జేబులోంచి పైకం తీసి ముసల్దానికి ఇవ్వబోయినాడు. నాకెందుకు బాబు, మీ వంటివారు మా ఇంటికి రావడం, అమ్మాయి అదృష్టం కొద్దీ అదే నాకు 10,000. ఇంక మీ ఇష్టం, మీ ఇష్టం, ఉంచుకోండి మానుకోండి, నేనల్లా చూసి సంతోషించడమే అని లోపలికి ఎంచక్కా పోయింది. చంద్రం ఏ గదిలోకి వెళ్ళిందో సత్యం ఆ గదిలోకే ప్రవేశించాడు. కలకలలాడుతూ ఉంది. లేచి నిలుచుని సోఫా మీద నుంచి నవ్వుతూ కనులతో పలకరించింది. చొరవగా చేయిజాపి పట్టుకుపోయినాడు. కొంటగా తప్పించుకొని తలుపుల వైపు తల విసిరింది. వెళ్ళి గడియ వేశాడు. ఇదిగో ఇందా. జేబుల్లోంచి నోట్ల కట్ట బయటకు తీస్తున్నాడు. చంద్రం కోపంగా, డబ్బు మీరే ఎరుగున్నారే, మేమెన్నడూ డబ్బు ముఖమే చూడలేదు, ఆ బల్ల మీద పారేయండి. జవాబు చెప్పకుండా 5 నోట్లు ఆమెకు కనపడేలాగా విడబరిచి లెక్క పెట్టినట్టు నటించి మళ్ళా బొత్తి చేసి బల్ల మీద ఎత్తుగా పెట్టాడు. కూర్చోండి. నీవు కూడా ఇక్కడ. మీకు ఎదురుగా ఇక్కడ. ఇక్కడ నా పక్క. అమ్మ ఆసే, మీరు మంచి పిల్లవాళ్ళు కారు. సత్యానికి ఈ చెలగాటం అదో సరదాగా ఉంది. ఖరీదు ఇచ్చి కొనుక్కున్నా ఆ మాట అని రసాభాసం చేసుకోవడం కంటే ఇది బాగానే ఉంది, కొత్తగా సంసారపక్షంగా. వీణ వాయించనా? అక్కర్లేదు అని తల ఊగించాడు. చంద్రం తాచులా లేచింది. మీరేం సరసులు, మొక్కు తీర్చుకోవడమే అయితే ఇక్కడికి రావడం దేనికి? ఇంటి దగ్గరనే పడి ఉంటే ఈ పాటికి పక్కంతా చల్లా చెదురు చేసుకుని ఇల్లాలు మీరు కలిసి నిద్రపోతూ ఉండేవారుగా. ఇందుకోసం ఈ ఖర్చంతా ఎందుకు? ఇంతే ఈ కాలం వాళ్ళు. కొనుక్కుందామని ఉబలాటమే కానీ తీరా అక్కడికి వచ్చేటప్పటికి అనుభవించడం చేత కాదు. పోనీలే, వింటాను. ఏం, నన్ను ఉద్ధరించడానికా? నా పాట వినడానికి ఇంతకన్నా ఎవరూ దొరకరనా చెప్పండి. ఇదేం బలవంతం బ్రాహ్మణ అర్థం కాదు. సరసాలేమీ నేరవకుండా అందుకోసమే వచ్చానంటే నేను కాదను. మిమ్మల్ని ఎంతో ఒప్పించాలని మల్లెమొగ్గల వంకి జడ వేయించుకున్నాను. పాము కుబుసం లాంటి ఉప్పాడ చీరే, మొగలు ఛాయలాంటి రవిక, ఇదిగో ఈ పక్క నుండి పండు వెన్నెల. మీరు చక్కగా నవమన్మధుల్లాగా నాతో గంధం పోయించుకొని పన్నీరు చల్లించుకొని హాయిగా నేను మీ ఎదుట కూర్చుని వీణ వాయించిన తరువాత ఆ మీద నాతో ప్రేమతో ఎంతో ఎంతో అనుకున్నాను. మీరు వస్తామని కబురు పంపినప్పటి నుంచి మిమ్మల్ని మెప్పించడానికి ఎన్నో ఊహించాను. పోనీయండి, మీకు అవన్నీ వెగటై అదొక్కటే అవసరమైతే ఎన్ని కోరికలున్నా. ఎప్పుడూ మా బతికింతే కదా, మాకు దొరికేవారు ఎన్నడూ ఈ పాటివారే కదా అని ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకుంటాను.
చెప్పండి, మీకు మొగమాటం ఎందుకు? నేనంత పశువును కాను. నిన్ను చూడగానే మనసు నిలుపుకోలేకపోయినాను. కానీ నొప్పించాలని కాదు. నాకు హృదయం ఉన్నది, అనుభవించాలనే కోరిక ఉన్నది. అందుకే కదా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, అంత ధర పెట్టింది. ఆ మాట అనుకు, నాకు చిన్నతనం వేస్తుంది. తల వంచుకోవలసి వస్తుంది. అన్నీ కొనగలమా? ఐశ్వర్యం ఎంత ఉండని, అందులోనూ నిన్ను. ఎంత వారండి, నా మనసు కనుక్కోవాలని వేసిన పన్నాగమా ఇదంతా? నాకు తెలియక కాదులేండి, చూడగానే పోల్చుకున్నాను. అయినా ఏ దారికి వస్తారో అని. అమ్మ దొంగ. సత్యం కొంచెం ఇరకాటంలో పడ్డాడు. గడియారం ముళ్ళు రెక్కలు కట్టుకున్నంత వేగంలో కాలాన్ని గిరగిరలాడించుచున్నవి. బింకానికి పోయి పెద్ద చిక్కు తెచ్చిపెట్టుకున్నాడు. పొద్దు చాలా పోయింది. సంగీతం గింగీతం ఇప్పుడు వద్దులే అంటే చంద్రం అతి చులకనగా చూస్తుంది. సాని కూతురు ఎన్నికలో అంత వాసి చెడడం ఏమాత్రమూ పరువైన పని కాదు, కాకూడదు కూడాను. అంటే ఒప్పుకోకేం చేస్తుంది? కానీ ఆఖరికి అమ్మాయి తనను అసహ్యించుకోవడమా? ఎన్ని కప్పుల టీ తాగినా, అందుకోసం పగలంతా నిద్రపోయినా, వేసుకున్న కిళ్ళి పూరాగా వేడి చేసి మత్తుగా తమాషాగా ఎలాగో ఉంది ఒంట్లో. అయినా ముందు ఒక్కసారి ముద్దుడుకోనిచ్చినా చంద్రన్ దగ్గరికి రాందే. ఒప్పుకున్నాను కానీ ఒక్క ముద్దు అని రాబోయే నిద్రను బలవంతాన బిగబట్టి పసిపిల్లవాడిలా బతిమిలాడుతూ అడిగాడు. ఇప్పుడా? మెప్పుకు ఆనక ఆ బహుమానాలు అని నవ్వుతూ తివాచీ మీద కూర్చొని చంద్రం వీణ సారించింది. చల్లని గాలి, ఒళ్ళు మరిపించే పాట. తెల్లవారి ఒంటరిగా మేలుకున్న తరువాత అనుకొని ఉసూరుమనుకున్నాడు. అప్పుడు అలా కూర్చున్న చోటనే నిద్రపోయాను కదా అని. అనుకుని మాత్రం ఏం లాభం? కోపమంతా ఎదురుగుండా గవిసెనలేని వీణ మీద చూపించాడు. 1-2 తీగలు పుటుక్కుమనిపించాడు. వంచిన తల ఎత్తకుండా మంచులో తడిసిన మల్లెపువ్వులాగా చెక్కు చెదరకుండా ఇంటికి వచ్చి మంచం మీద నిద్రకు వాలాడు. కథా ప్రపంచంలోని శ్రోతలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన మలయ మారుతం కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.